గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. ఒక్క మాట తమిళనాడులో మంటలు పుట్టించింది. కావేరీ జలాలపై జరిగిన నిరసన కార్యక్రమంలో సీఎం విజయ్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ చేసిన డబుల్ మీనింగ్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళా నేతల ఫిర్యాదుతో స్టాలిన్ ను పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తంగా మారింది. అలాగే త్రిషపై స్టాలిన్ చేసిన కామెంట్స్ పై కూడా రాజకీయ సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాజకీయ నాయకులు ప్రజల సమస్యలపై మాట్లాడాలే తప్ప రాజకీయాలకు సంబంధం లేని మహిళలను లాగడం దారుణమని మండిపడుతున్నారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో మహిళలను చేర్చకుండా అసలు సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని సెలబ్రిటీస్ సూచిస్తున్నారు. ఇదే విషయంపై ఇవాల్టి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు ఇవాల్టి డిఎన్ఏలో జాయిన్ అయ్యారు ప్రభా గారు బీజేపీ నుంచి, అలాగే పావని గారు బీఆర్ఎస్ నుంచి. మరికొద్దిసేపట్లో యమునా పథక్ గారు కూడా జాయిన్ అవుతారు, సోషల్ యాక్టివిస్ట్. సో ముందుగా ప్రభా గారు నమస్తే. నమస్తే అండి. సో ఇవాళ ఇన్సిడెంట్ మీరు చూసే ఉంటారు. అసలు పాలిటిక్స్ తో సంబంధం లేదు, ఆమె అఫీషియల్ గా అంటే పార్టీకి ఎటువంటి రిలేషన్ లేదు, బట్ స్టిల్ ప్రతి దాంట్లో త్రిషన్ లాగుతున్నారు. ఇవాళ పబ్లిక్ గానే అట్లా కామెంట్ చేయడం అంటే ఎలా చూడాలి? అంటే మహిళలను అంత ఈజీగా అనేస్తూ ఎంతవరకు వెళ్తుంది? ఏం చేయాలి దీన్ని? అంటే ఓన్లీ ఆ పార్టీ అనే కాదు, ఏ పార్టీ చూసుకునే ఇలాంటివన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా మహిళల్ని అంటే సంబంధం లేని ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చి ఇలా స్టేజ్ మీద మాట్లాడడం, వాళ్ళని అవమానపరచడం, ఇవన్నీ ఎట్లా చూడాలి? దీన్ని ఎట్లా మనం ఆపాలంటే ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. మనం ఇప్పుడు రాజకీయాలు ఎట్లయిపోయిందంటే, ఒకవైపు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు, రైతుల ప్రయోజనాల కోసం ప్రజా సమస్యలు తీవ్రంగా ఉన్న సమయంలో వీళ్ళు రాజకీయ ప్రసంగాలు ఇస్తున్నప్పుడు దిగజారడైన రాజకీయాలు అన్నమాట ఇవి. అంటే ఒక మహిళని వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాల చుట్టూ తిరుగుతుంది. అంత అవసరం ఏముంది? ఇక్కడ ప్రజల సమస్యల కోసం మనం మాట్లాడాలి తప్ప గాని ఇలా ఒక మహిళని మాట్లాడాల్సినంత అవసరం ఏమైనా ఉందా? అంత దిగజారు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా? ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళదండి. ఎందుకు ఆ వాటిలో చేతులు పెడతారనేది ఇక్కడ ప్రతిసారి మహిళల్నే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు